హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్దాం. చొల్లంగి అమావాస్య రోజున ఏం చేయాలి? ఈ జనవరి 29వ తారీఖున మౌని అమావాస్య, బుధవారం పుష్యమాస అమావాస్య. దీనినే సర్వేషాం అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు విశిష్టత ఏంటంటే, ఏటా పుష్యమాసం ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని పిలుస్తారు. ఏడాది పొడవునా మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. వాటిలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెబుతారు పండితులు. ముఖ్యంగా పితృదోషాలు తొలగిపోయి వారి ఆశీస్సులు లభించాలంటే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమని చెబుతారు. సాధారణంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతల ఆశీర్వచనం కోసం తర్పణాలు విడుస్తారు, పిండ ప్రదానాలు చేస్తారు, దాన ధర్మాలు, అన్నదానాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు అన్ని అమావాస్యల కన్నా మౌని అమావాస్య అత్యంత విశేషమైనది. ఈ సంవత్సరం, ఈ 2025వ సంవత్సరంలో జనవరి 29వ తారీఖున బుధవారం మౌని అమావాస్య వస్తుంది. ఈరోజు శ్రీ మహావిష్ణు ఆరాధన చేయడం, భాగవత పారాయణం చేయడం శుభకరం. ఈరోజు ఆచరించే దాన ధర్మాలు అంతులేని ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు చేసే పూజ, ఉపవాసం కుటుంబం అభివృద్ధికి దోహదం చేస్తాయి. మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం విశేష పుణ్యఫలం. మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలు నశిస్తాయని చెబుతారు. సముద్ర స్నానం కుదరని వారు నదీ స్నానం చేసినా అతి ఉత్తమం. అయితే ఈ ఏడాది కుంభమేళా సందర్భంగా అక్కడ స్నానం ఆచరిస్తే మరింత పుణ్యఫలం. పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజు మీ పూర్వీకులను స్మరించుకుని సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి ఈ నీటితో సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. మౌని అమావాస్య రోజు రావి చెట్టును పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు. ఈ రోజున రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి. చెట్టు చుట్టూ దారాలు చుడుతూ 108 ప్రదక్షిణలు చేయాలి. మౌని అమావాస్య రోజు నువ్వులు కానీ, నువ్వులతో చేసిన వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. దుప్పటి, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలను దానం ఇస్తే పితృదోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. చొల్లంగి అమావాస్య రోజు ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది. చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అమావాస్య రోజు పూర్వీకులు తమ వంశస్థులను కలిసేందుకు వస్తారని గరుడ పురాణంలో ఉంది. ఈ రోజున ఆకలితో మీ ఇంటి ముందుకు వచ్చిన వారికి ఖాళీ చేతులతో పంపించకండి. ఆహారం పెట్టండి. అవకాశం ఉంటే వస్త్రదానం చేయండి. అమావాస్య రోజు మాత్రమే కాదు, ఏ రోజు మూగజీవాలను హింసించవద్దు. వాటికి ఆహారం ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు, కానీ హింసకు పాల్పడవద్దు. ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం అందించండి. మౌని అమావాస్య రోజు చీమలకు పంచదార వేస్తే గ్రహదోషాలు నశిస్తాయి. చీమలు ఐకమత్యానికి నిదర్శనం. ఒకే పుట్టలో కలిసి ఉండటమే కాదు, శ్రమైక జీవనానికి నిదర్శనం. అందుకే వాటికి ఆహారం అందిస్తే మంచిదంటారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.